International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద మనం ఉన్నాం. 41 రోజులుగా ఇక్కడే ఇదే ప్లేస్లో మనం చూస్తున్న ఏ ప్లేస్ అయితే ఉందో ఈ ప్లేస్లోనే అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా ఇక్కడ సజావుగానే ధర్నా అంతా సాగిన పరిస్థితి కనిపించింది. 11 గంటల వరకు కూడా ఈ రోడ్డు అంట మనం చూస్తున్న ఏ రోడ్డు అయితే ఉందో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా అంగన్వాడీలతో నిండిపోయింది. ఇక్కడే రాత్రి అంతా వాళ్ళు పడుకున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఒక్కసారిగా పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా వాళ్ళ చెప్పులు కానీ లేకపోతే ఇతర వాళ్ళు తెచ్చుకున్న దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకుండా ఉండే పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా టెంట్లో ఉన్న వాళ్ళని టెంట్లోనే ఉండే విధంగా అయితే చేసిన పరిస్థితి. ప్రతి చోట కూడా చెప్పులు భారీగా కనిపిస్తుంది. ఎందుకంటే తోపులాట ఒక్కసారిగా పోలీసులకి అంగన్వాడీ వర్కర్స్కి జరిగిన తోపులాటలో పూర్తిగా చెప్పులు కానీ ఇతర వస్తువులు కానీ ఇక్కడ వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2 గంటల 50 నిమిషాల వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా ఒకసారిగా రణరంగంగా మారిందనే చెప్పొచ్చు. పోలీసులు ఒకసారిగా రావడము, శిబిరంలో ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అంగన్వాడీలు చేయడం, వాళ్ళని కూడా బలవంతంగా లాగి వెహికల్స్ ఎక్కించడం కూడా జరిగిందని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం టెంట్ అంతా కూడా డిస్మాండిల్ చేశారు. వాళ్ళు తెచ్చుకున్న భోజన బాక్సులు కూడా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ రాత్రి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఉండడానికి తెచ్చుకున్న బాక్సులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర ఏవైతే బాక్సులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పూర్తిగా చూడవచ్చు. అన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి. ఒక తోపులాట ఏ విధంగా జరిగిందో ఈ సిచ్యువేషన్ అయితే మనకి చూపిస్తుంది. పూర్తిగా బారికేడ్స్ దగ్గర చెప్పులు, అంగన్వాడీకి సంబంధించిన చెప్పులన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. తోపులాట ఏ విధంగా జరిగింది అనడానికి ఇక్కడ ఇవి చూస్తేనే మనం చెప్పొచ్చు. పూర్తిగా దాదాపు అన్ని రకాల చెప్పులు ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఒక భయంకర వాతావరణం అయితే కనిపించిందని చెప్పడానికి ఉదాహరణ సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న బట్టలు కానీ దుప్పట్లు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉండిపోయిన పరిస్థితి. అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరగడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పి అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి. రోడ్డు అంతా కూడా పడుకున్న మనం విజువల్స్ కూడా చూడవచ్చు. రాత్రి 11 గంటలకి ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం తీసిన విజువల్స్ చూస్తే ఎంతమంది అంగన్వాడీలు ఇక్కడ ఉన్నారు అనేది మనం చెప్పొచ్చు. అయితే తెల్లవారుజామున 3 గంటలకి ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రావడము, ఒక్కసారిగా అందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే చేశారు. మొత్తం టెంట్ అంతా కూడా డిస్మాండిల్ చేసిన పరిస్థితి, టెంట్ని పూర్తిగా తొలగించిన పరిస్థితి, ఎవరు కూడా ఇక్కడికి రాకూడదని చెప్పారు. మొత్తం బ్యానర్స్ అన్నీ కూడా తొలగించిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు చలో విజయవాడ కోటి సంతకాలతోటి ఇప్పటికే అంగన్వాడీ వాళ్ళ సమస్యల మీద అయితే కోటి సంతకాలు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఆ కోటి సంతకాలకు సంబంధించి వాళ్ళు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తాము, క్యాంప్ ఆఫీస్కి వెళ్తామని చెప్పారు. అయితే ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, అనుమతి లేదంటూ పోలీసులు నిన్నే సిపి చెప్పిన నేపథ్యం ఉంది. ఎవరైనా వస్తే కనుక వివిధ సెక్షన్స్ మీద కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే సిపి తెలియజేశారు. అయితే దాన్ని కూడా ఖాతరు చేసి అంగన్వాడీలు అంతా ఇక్కడికి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టయితే ప్రస్తుతం అరెస్టులు చేసి వివిధ స్టేషన్లకి తరలించిన పరిస్థితి, వివిధ ప్రాంతాలకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీలు మాత్రం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున విజయవాడకి అయితే చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రైల్వే స్టేషన్లు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అరెస్టులు చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీక్షా శిబిరం అంతా కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రదేశం చూస్తేనే ఇక్కడ తెల్లవారుజామున ఏం జరిగిందో మనం ఊహించుకోవచ్చు. ఆ స్థాయిలో ఇక్కడ పూర్తిగా వాళ్ళ సిచ్యువేషన్ అంతా ఉందని చెప్పొచ్చు. జెండాకారులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు కానీ దుప్పట్లు కానీ లేకపోతే ఇతర చెప్పులు కానీ అన్నీ కూడా ఇక్కడ పూర్తిగా పడిపోయి ఉన్నాయి. ఇతర బాక్సులు, లంచ్ బాక్సులు కూడా ఇక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకి భేదావహంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అంగన్వాడీలు అయితే కొంతమంది ఏడుస్తూ ఉన్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉంది. మా సమస్యని పరిష్కరించండి, ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు చూడాలంటే అర్ధరాత్రి టెంట్ని పూర్తిగా తొలగించిన అంగన్వాడీ వాళ్ళని అరెస్ట్ చేసిన రేపు ఉదయానికి ఎంతమంది చేరుకుంటారు? ఎందుకంటే 1,00,000 మందికి పైనే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటికే వాళ్ళ అంగన్వాడీలు పిలిపిస్తే వేలాది సంఖ్యలో తరలిస్తారు. కానీ ఈరోజు అంగన్వాడీలు అంతా సమ్మెలో ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి రేపు ఉదయం ఏ విధంగా విజయవాడ ఉంటుందనేది అయితే మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. తెల్లవారితే విజయవాడ పరిస్థితి ఏంటి, అంగన్వాడీ వల్ల పోలీసులు అనే విధంగా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV, విజయవాడ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.